మన జీవితంలో మనం అనుకోకుండా మన ప్రమేయం లేకుండా అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన కష్టాలు సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా ఉన్నారంటే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ఆ గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 8074641701. ఈ నెంబర్కి కాల్ చేసి అడిగితే మీరు ఎక్కడున్నా సరే గురువుగారు జ్యోతిష్యం చెప్పబడును. అలాగే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు ఇట్టే పరిష్కారం చెప్పబడును. కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ సమస్యలు ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి అడిగితే మీకు ఇట్టే పరిష్కారం చెప్పబడును. వృషభ రాశి వారికి 11, 12, 13 తేదీల్లో నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్తున్నాము అంటే 3 శుభవార్తలు ఏమిటి, ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాము. ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే వృషభ రాశి వారు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వృషభ రాశి వారు అందరూ కూడా చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నాను అంటే కొంతమంది మాకు చాలా కష్టాలు ఎక్కువ అని చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో అదృష్టం తలుపు తట్టినట్లే అని చెప్తున్నారు, మరి కొంతమంది ఏమో నక్కతోక తొక్కినట్లే అని చెప్తున్నారు. అసలు మా రాశిపరంగా ఉన్నటువంటి నిజాలు ఏమిటి? అసలు మా రాశిపరంగా ఇప్పుడు మేము ప్రస్తుతం కష్టాలు పడబోతున్నామా, లేదా కష్టాలు తొలగిపోబోతున్నాయా? డబ్బు పరంగా మాకు కలిసి రాబోతుందా, లేదా ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోతుందా? ఇలా రకరకాల సమస్యలతోటి, చిక్కు ప్రశ్నలతోటి చాలామంది కూడా నిజాలేంటో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారన్నమాట. కాబట్టి నేను చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మీకోసం ఈ వీడియోని పూర్తిగా సంపూర్ణమైనటువంటి వివరాలతో మీకు తెలియపరచడం అయితే జరుగుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడు మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. అసలు మీ జీవితంలో మీకు ఏం జరగబోతుందో అనే విషయం కూడా పూర్తిగా తెలుస్తుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. వృషభ రాశి వారికి నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పామంటే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో వీరికి చాలా మార్పు జరగబోతుంది అన్నమాట. ముఖ్యంగా మనం తెలుసుకుందాము మన రాశి పరంగా. రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభం అని అంటే ఏంటి? ఎద్దు ఎంతో కష్టజీవి మనకు తెలిసినంత వరకు. మనం చిన్నప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం, మన పొలాల్లోకి బండి తోలుకుని వచ్చేవాళ్ళు. పొలం దున్నడానికి పెద్ద పెద్ద బస్తాలు అన్నీ బాగా బరువు మోయడానికి ఇలా ఎద్దుల బండి కట్టి మోసేవాళ్ళు అనమాట. ఆ ఎద్దు ఎంత బరువు మోస్తున్నప్పటికీ కూడా, ఆ ఎద్దు మీద ఎంత భారాన్ని వేసినప్పటికీ కూడా పక్కవారు ఎదుటివారు అర్థం చేసుకోకుండా వాటిని పెంచుతున్న ఓనర్ అంటే యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానే తాడు తీసుకుని అంటే దానిని బాగా కొడుతూ ఉంటారనమాట. అది ఎంత కొడితే అంత స్పీడ్గా వెళ్తుంది అని అర్థం. ఒక పక్కన దాని కళ్ళల్లో నుంచి నీరు వస్తూ ఉంటుంది, కానీ దానిని ఎవరూ అర్థం చేసుకోరు. దాని యొక్క పుట్టుకు అనేది కేవలం బరువు మోయడానికి మాత్రమే అని దాన్ని హింసించుకు తింటూ ఉంటారనమాట. అందరూ గురించి కాదండి, కొంతమంది పెంచుకునే జీవిని ప్రాణంతో సమంగా చూసుకుంటారు, దానిని ఎక్కువగా కష్టపెట్టరు. కొంతమంది ఏంటంటే స్వార్థంగా దాని అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది పెంచుకుంటారు. ఇలా వారి గురించి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఎద్దుపై ఎక్కువ బరువును వెత్తేస్తే దాన్ని బాగా కొరడాతో కొట్టి దాన్ని పరిగెత్తేలా చేస్తారన్నమాట. ఇది మనుషుల యొక్క ప్రవర్తన. అంటే ఆ ఎద్దు ఇక్కడ ఎంత కష్టపడుతుందో, ఎంత బరువును మోస్తుందో ఎదుటివారికి అర్థం కాదు. అదేవిధంగా వృషభ రాశి వారి యొక్క విషయానికి వస్తే కూడా ప్రస్తుతం గతంలో ఇదే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి చిన్నప్పటి నుంచి ఎన్నో బరువు బాధ్యతలు. చాలా మంది వృషభ రాశి వారిని ఇక్కడ 100%కి కేటాయిస్తే వృషభ రాశి వారిని 100%లో 85% వరకు చిన్నప్పటి నుంచి కష్టాలు పడిన వారే.
ఎన్నో కష్టాలు, కేవలం కష్టాలు ఒక్కటే కాదు, వారికి చిన్న వయసులోనే మరీ దారుణంగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వారి మీదే పడతాయి మాట. ఆ బరువు బాధ్యతలను మోస్తూ వారు ఆ కుటుంబాన్ని చూసుకుంటూ వారు కుటుంబం యొక్క ఆయా పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొని సమాజంలో కొన్ని మాటలను ఎదుర్కొని కష్టపడుతూ పెరిగి పెద్దయిన వాళ్లే అని చెప్పుకోవచ్చు. వీరిని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోరు. ఒక రకంగా చెప్పుకోవాలి అంటే తల్లిదండ్రులు కూడా ఏం చెప్తారు అంటే, తప్పదు, మన పరిస్థితి ఇదే, మనం కష్టపడాల్సిందే, కష్టము అని అనుకుంటే ఎలా అని చెప్తారు. వీరి కష్టాన్ని ఎదుటివారితో చెప్పుకున్నా కూడా ఎదుటివారు అర్థం చేసుకోకుండా కష్టపడాల్సిందే, తప్పదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారన్నమాట వీరితోటి ఎక్కువగా. కాబట్టి వీరి మనసు కూడా మొద్దుబారిపోయినట్లు బండరాయిలాగా మారిపోయి, నా జీవితం కోసం నేను కష్టాలు పడాల్సిందే, తప్పదు, నా జీవితం ఇలా ఎద్దు చాకిరి ముద్దు చాకిరి చేయాల్సిందే, అప్పుడే నా జీవితంలో కొన్ని సంతోషాలు సుఖాలు అందుతాయని చెప్పి ఫిక్స్ అయిపోతారు ఈ వృషభ రాశి వారు. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాస్త జనాలకి దూరంగా ఉండండి. ఎందుకంటే దూరంగా ఉండండి అని చెప్పాము అంటే, ఇక్కడ ఒంటరిగా చూడండి అని ఎందుకు చెప్పాము అంటే, గనుక జనంతో నాకు ఈ సమస్య ఉంది, బాధలున్నాయి, నేను ఈ విధంగా డబ్బు లేక కష్టాలు పడుతున్నాను, నాకు ఈ అనారోగ్య సమస్య వచ్చి నేను కష్టపడుతున్నాను అని చెప్పినా, మీ సొంత బంధువులతో చెప్పినా, మీ చిన్నప్పటి నుంచి స్నేహం చేసుకునే వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు ఏంటంటే జస్ట్ మీ బాధను వింటారు, అంతేకాని మీ బాధ తీర్చే ప్రయత్నం ఏదీ చెయ్యరు. ఇదిగో ఈ 5,000 తీసుకో, నీ కష్టాన్ని తీర్చుకో అని చెప్పి ఎవ్వరూ కూడా చెప్పరన్నమాట. ఎవ్వరూ కూడా చెయ్యి చాపి నీకు సహాయాన్ని అందించరు. కాబట్టి ఇంకా మీ కష్టాలన్నీ కూడా 10 మందిలో చెప్పి వీడిలా కష్టాలు పడుతున్నారంట, వీడికింతే ఉండాలి అన్నట్లుగా క్రియేట్ చేసి నలుగురిలో మిమ్మల్ని అలుసుగా చూసే అవకాశం అనేది ఎక్కువగా ఉందన్నమాట. ఇలా కష్టానికి ఉపయోగపడని వారు, బాధల్లో ఉన్నప్పుడు తోడుండని వారు, నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇవ్వని వారు ఇక మన చుట్టుపక్కల ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి చెప్పండి. కానీ సమాజంలో నలుగురితో మాట్లాడడం, నలుగురితో కలిసి ఉండటం ముఖ్యం. కాబట్టి ఎదుటివారు మనతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో వారితో కూడా మనం అదే విధంగా ప్రవర్తించాలి. అలాగే వారు నాటకం ఆడుతుంటే మనం కూడా నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే తప్ప నువ్విది నువ్వది అని నిలదీయడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండవు అని చెప్పి తెలుసుకోండి. కాకపోతే ఎదుటివారితో మీ కష్టాలు నష్టాలు బాధలు చెప్పుకోవడం మానేసేయండి. ఆ విధంగా చెప్పుకోవడం వల్ల మీకు ఎటువంటి లాభము ఉండదు. కాబట్టి ఇప్పుడేంటంటే ఒక్క విషయం, మీరు మానసికంగా సంతోషంగా కొన్ని విషయాల్లో బెటర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. మానసికంగా సంతోషంగా కొంచెం బెటర్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎటువంటి ప్రతి మనిషికి కూడా ఇప్పుడు వృషభ రాశి వారికి ఎక్కువ కష్టాలంటే ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, మానసికంగా ఇబ్బంది పడతారు, శారీరకంగా ఇబ్బంది పడతారు. ఇన్నిటిని తట్టుకొని కష్ట సుఖాల యొక్క జీవితమే. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే, ఇప్పుడు మీ రాశి పరంగా ఏ విధంగా ఉంది అన్న విషయానికి వస్తే, గతంతో పోల్చుకుంటే చాలా వరకు చాలా అని చెప్పి కొంచెంగా అంటం కాదు, ఇంకా ఎక్కువగా అనాలి. చాలా వరకు బెటర్ పొజిషన్లో ఉన్నారు మీరు. అది మీకే అర్థమవుతుంది, మీకే తెలుస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎన్ని కష్టాలు పడి ఎంత ఒడిదుడుకులు దాటుకుని ఈ యొక్క స్టెప్ వేసుకుని వచ్చారో అది మీకు మాత్రమే తెలుసన్నమాట. కానీ ఇప్పుడున్న ఈ పొజిషన్ అనేది మీకు చాలా విలువైనది, చాలా విలువైన స్థానంలోకి వచ్చారు. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడున్న స్థానం అనేది ఇంకొంచెం పెరగాలి తప్ప తగ్గేలా చూసుకోకండి. ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాస్తంత ఖర్చులు తగ్గించుకోండి. ఎవరి కోసమో దేనికోసమో మనం గొప్పలు పోవాల్సిన అవసరం లేదు. మనకి ఉన్నంతలోనే మనం సర్దుకోవాలి. ₹1 పెట్టే దగ్గర ₹10 పెట్టాలి అనేటటువంటి విషయాల్ని చూసుకుంటూ కాస్తంత జీవితంలో తెలివిగా ఆలోచించుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కే ప్రయత్నం గనక మీరు చేస్తే, ఆ ప్రయత్నానికి మీకు భగవంతుని యొక్క సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిని బట్టి దైవానుగ్రహం అనేది మీకు చాలా చాలా పుష్కలంగా ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి మీరు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు కానీ, ఏదైనా ముఖ్యమైన పని మీరు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు కానీ,
కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న తరువాత ఆ నిర్ణయాలని మీరు అమలుపరుచుకోవాలన్నా కానీ ఖచ్చితంగా మీరు మొదటగా దైవానుగ్రహం తీసుకోండి. ఎందుకంటే దైవానుగ్రహం ఏ విధంగా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే, మీరు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత స్వామి మేము ఈ పని చేయబోతున్నాము, అది సక్సెస్ అయ్యేలాగా చూడండి అని చెప్పి భగవంతుడి ముందు చెప్పడం, భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఆ విషయాన్ని పెట్టి మీరు మాకు సక్సెస్ని అందించండి అని చెప్పి కోరుకోవడం, దానికోసం 100% ఎఫెక్ట్ పెట్టి దానికోసం పనిచేయడం, అంతేకాకుండా నిత్యం దీపారాధన అనేది చేయడం మీకు చాలా ముఖ్యం. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను దూరం చేయడానికి నిత్య దీపారాధన మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ నిత్యం దీపారాధన చేసుకునే అప్పుడు ఆ దీపారాధనలో ఒక లవంగాన్ని వేసి కనుక పూజ చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. ఇప్పుడు మీకు శని భగవంతుని యొక్క అనుగ్రహం వలన మీకు ఏలినాటి శని ఇవన్నీ కూడా కొన్నిటి అనుభవించారు మీరు. అంటే ఆ శని గ్రహం యొక్క అనుభవం వలన మీకు కొన్ని నష్టాలు కష్టాలు కూడా తొలగిపోయాయనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా వృత్తి, ఉద్యోగ, విద్య, వ్యాపార ఏవైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చాలా చక్కగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే సమయం ఇప్పుడు మీకు అనుకూలంగా ఉందన్నమాట. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉంటారు. అలా సహాయం చేసే మనస్తత్వం వీరికి ఉండడం వలన వీరికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా సహాయం చేయడానికి ముందుండరు. అబ్బా మనకు లేకుండా వారికి ఏం సహాయం చేస్తాము అని వెనకడుగు వేస్తారు. కానీ ఈ వృషభ రాశి వారు అలా కాదు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వీరు సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు. వీరి దగ్గర సహాయం చేసేటువంటి శక్తి ఉండి అవతలి వారు సహాయం కోరుకుంటే వృషభ రాశి వారు ఒక్క క్షణం కూడా ఆలోచించరు అవతలి వారికి సహాయం చేయడానికి. ఈ వృషభ రాశి వారు ఎన్ని బాధలను అనుభవించినా కానీ వీరి దగ్గర లోబీతనం అనేది ఉండదు. అదే వీరికి ప్లస్ పాయింట్ అన్నమాట. అంటే చాలా మంచి జరుగుతుంది దాని వలన. అంతేకాకుండా మీరు గోమాతకు పూజ చేసుకుంటూ ఉండండి. గోమాతకు ఆహారం పెడుతూ ఉండండి. అంటే పచ్చిగడ్డి కానీ, కూరగాయలు కానీ, అరటిపండ్లు కానీ, బెల్లం కానీ ఇలా ఏవైనా సరే గోమాతకు కూడా ఆహారం పెడుతూ ఉండండి. గోమాతకు పూజ చేయడం అంటే గోమాతకి కాళ్ళకి నుదుటిన పసుపు రాసి బొట్లు పెట్టడం వలన మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నారు కాబట్టి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం మీకు పొందగలుగుతారు. ఇక ఈ 3 రోజులు విషయానికి వస్తే మొదటి శుభవార్త ఏమిటి అంటే మీకు ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది. ఇది మొదటి శుభవార్త, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. రూపాయి వచ్చే దగ్గర మీకు 10 రూపాయలు రాబోతుంది. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాలలో చిన్న చిన్న బిజినెస్లు అయినా పెద్ద బిజినెస్లు అయినా కానీ మీరు కనుక దీని మీద 100% ఎఫెక్ట్ పెట్టి ఉంటే రూపాయి వచ్చే దగ్గర 2 రూపాయలు ఆశించి మీరు చేస్తారు. కానీ ఆకస్మిక ధనలాభం అంటే రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు రావడం అన్నమాట. ఆ విధంగా ఆకస్మిక ధనలాభం అనేది మీకు రాబోతుందన్నమాట. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు మీకు చాలా కలుసుబాటుగా ఉంది ఈ 3 రోజులు. ఇక ఈ 3 రోజుల్లో కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత మీకు ఉందండి. భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలత మీకు ఉంది. సంతాన పరంగా కూడా చాలా బాగుంది. మీ తల్లిదండ్రుల పరంగా కూడా చాలా బాగుంది. కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. హ్యాపీగా స్మూత్గా గడిచిపోతాయి అన్నమాట. ఈ 3 రోజుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండవు. ఇక ముఖ్యంగా ఎవరైతే లవర్స్ ఉన్నారో ఆ లవర్స్కి కూడా చాలా మంచిగా జరుగుతుంది. అంటే వారు అనుకున్నవి సాధించగలుగుతారు. ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వారికి చాలా మంచి జరుగుతుంది. చూశారు కదండి, మీరు శివారాధన చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. మీకు అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు ఈ 3 రోజుల్లో. చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి.